Dear recruiters, ఈ వీడియో మన తెలుగు వ్యూవర్స్ కోసం. If you are working as a recruiter, if you are working as a bench sales, and మీరు మాన్యువల్ టెస్టర్, ఆటోమేషన్ టెస్టర్ రోల్స్ని డీల్స్ చేస్తూ ఉంటే ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దట్ యూ నీడ్ టు నో మాన్యువల్ టెస్టర్స్ ఏం చేస్తారు, ఆటోమేషన్ టెస్టర్స్ ఏం చేస్తారు. సో ఈ ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద టైటిల్ ఇట్ సెల్ఫ్. అంటే టైటిల్ ఇట్ సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారని. మాన్యువల్ టెస్టర్ అంటే మాన్యువల్లీ టెస్ట్ చేయడం అనమాట. ఆటోమేషన్ టెస్టర్ అంటే యూజింగ్ ఎ సాఫ్ట్వేర్ ఏదైతే మాన్యువల్ టెస్టర్ టెస్ట్ చేసాడో దాన్ని ఆటోమేట్ చేయడం. ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో ఏదో ఒక ఐటెం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ డోర్ ఉంది, ఒక మెయిన్ డోర్ ఉంది. ఆ డోర్ పనిచేస్తుందా లేదా అని చూడాలంటే మనం 1 time 2 time పుష్ చేస్తాం, పుల్ చేస్తాం కదా. సో అదే మనం ఒక డోర్ ఒక డ్యూరబిలిటీ చూసుకోవాలంటే ఏం చేయాలి, ఒక 100 times 200 times పుష్ పుల్ చేయాలి. సో ఇనిషియల్లీ మనం పుష్ పుల్ చేసినప్పుడు నట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా, లేకపోతే ఇక్కడ తగ్గుతుందా లేదా అవి చూసుకుంటాం. ఒకసారి అది క్లియర్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఏదో మిషన్ పెట్టేసి ఏదో సాఫ్ట్వేర్ పెట్టేసి దానికి ఒక పిస్టన్ లాంటివి పెట్టేసి కంటిన్యూస్గా పుష్ పుల్ చేస్తూ ఉంటే ఎన్ని 100 times ఇది పుష్ పుల్ అయిన వరకు ఈ క్లాంప్స్ పనిచేస్తాయి అనేది ఆ డ్యూరబిలిటీ తెలుస్తుంది. సో దట్ ఈస్ ఏ వన్ డిఫరెంట్ ఎగ్జాంపుల్ కదా. అలానే సాఫ్ట్వేర్ అనేది మార్కెట్కి వచ్చే ముందు ఫస్ట్ వాళ్ళు మాన్యువల్లీ టెస్ట్ చేస్తారనమాట. ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అని, ఏమైనా బగ్స్ ఉన్నాయా లేదా అని. ఒకసారి అది క్లియర్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది, సేమ్ ఫంక్షనాలిటీని మల్టిపుల్ డేటా పాయింట్స్తో ఆటోమేషన్ టెస్టర్ వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్ సైన్ ఇన్ పేజ్. సో సైన్ ఇన్ పేజ్లో ఏముంది, ఈమెయిల్ బాక్స్ ఉంది, పాస్వర్డ్ ఉంది, సైన్ ఇన్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఇదే మార్కెట్కి వదిలే ముందు మాన్యువల్ టెస్టర్ ఏం చేస్తాడో, ఈమెయిల్ ఐడి ఒకటి ఇస్తాడు, పాస్వర్డ్ ఒకటి ఇచ్చి సైన్ ఇన్ బటన్ నొక్కుతాడు. ఇఫ్ ఈమెయిల్ ఐడి కరెక్ట్ ఉంటుంది, పాస్వర్డ్ తప్పు ఉంటుంది, సైన్ ఇన్ నొక్కితే సైన్ ఇన్ అవ్వాలా, అవ్వకూడదు. సో అది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. అంటే కరెక్ట్ ఈమెయిల్ ఐడి, రాంగ్ పాస్వర్డ్, సైన్ ఇన్ బటన్ నొక్కితే ఈ సైన్ ఇన్ పేజ్ ముందుకు వెళ్ళకూడదు అనమాట, ఎర్రర్ అని చూపించాలి. సో అది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. కానీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ నొక్కితే అది లాగిన్ అయిపోతుంది అనుకోండి. సో ఇట్ ఈస్ వాట్ ఈస్ దాట్, ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లమ్, ఒక ఇష్యూ ఉందని టెస్టర్కి దొరికింది. అలానే టెస్టర్ ఏం చేస్తాడు, మల్టిపుల్ డిఫరెంట్ ఫోన్ నంబర్స్, పాస్వర్డ్స్ ఇచ్చి దీన్ని టెస్ట్ చేస్తాడు అనమాట. ఇది ఎంతవరకు పనిచేస్తుంది, ఎలాంటి సినారియోస్ ఇస్తే ఇది పనిచేస్తుందని డిఫరెంట్ కేసెస్ ఇస్తాడు. ఒకసారి మాన్యువల్ ఇది స్టేబుల్ అయిపోతే వీళ్ళు ఆటోమేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మల్టిపుల్ హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ ఈమెయిల్ ఐడి, థౌజండ్స్ ఆఫ్ పాస్వర్డ్. మనిషి వల్ల పాసిబుల్ కాదు కదా, అందుకని పాసిబుల్ అవుతుంది కానీ టైం టేకింగ్, అందుకని వీళ్ళు ఆటోమేట్ చేస్తారు విత్ సాఫ్ట్వేర్. మాన్యువల్ టెస్టర్ ఏం చేశాడో సేమ్ థింగ్ ఆటోమేషన్ టెస్టర్ ఆ సాఫ్ట్వేర్లో స్క్రిప్ట్ రాసి అదే చేయమని చెప్తాడు, తర్వాత అది టెస్ట్ చేస్తారనమాట. సో ఇప్పుడు మాన్యువల్ టెస్టర్ ఒక డ్యూటీ ఏంటి, నేను చెప్పినట్లు దే డూ ద టెస్టింగ్ మాన్యువల్లీ యూజింగ్ ద టెస్ట్ డేటా. ఏది టెస్ట్ చేయాలి అనేది వాళ్ళు ఒక డేటా ప్రిపేర్ చేసుకుని దాన్ని టెస్ట్ చేస్తారనమాట. సో ఏం టెస్ట్ చేస్తారు వాళ్ళు, టెస్ట్ ద ఫంక్షనాలిటీ అంటే ద అవుట్కమ్. ఇప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టిన తర్వాత ఇది లాగిన్ అవ్వాలి అవ్వకూడదు ఏదైతే ఉంటుందో అదే టెస్ట్ చేస్తారనమాట. ఆటోమేషన్ టెస్టర్ ఏం చేస్తాడు, సేమ్ థింగ్. మాన్యువల్ టెస్టర్ ఏదైతే మాన్యువల్లీ టెస్ట్ చేశాడో ఆ సేమ్ ఫంక్షనాలిటీని ఇతను ఆటోమేషన్ యూజ్ చేసి, ఆటోమేషన్ టూల్ యూజ్ చేసి దాన్ని టెస్ట్ చేస్తాడు మల్టిపుల్ టైమ్స్. సేమ్ థింగ్ దే ఆల్సో టెస్ట్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ the software whatever you say. Now వీళ్ళు ఎలా చేస్తారు, సో ఒక మ్యాచింగ్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టర్స్ స్పెసిఫిక్గా ఏం చేస్తారంటే వాళ్ళు టెస్ట్ కేసెస్ రాస్తారు, టెస్ట్ కేసుని ఎగ్జిక్యూట్ చేస్తారు, టెస్ట్ ప్లాన్ని అర్థం చేసుకుంటారు, టెస్ట్ స్ట్రాటజీ ప్రిపేర్ చేస్తారు, టెస్ట్ సినారియోస్ ఫాలో అవుతారు. సో ఇట్ మీన్స్ టెస్టర్స్కి ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. టెస్ట్ కేసెస్, టెస్ట్ ప్లాన్, టెస్ట్ సినారియో, టెస్ట్ స్ట్రాటజీ, అవన్నీ కీవర్డ్స్. ద సేమ్ థింగ్ ఆటోమేషన్ టెస్టర్ కూడా అట్లనే ఫాలో అవుతాడు. నా ఇప్పుడు మాన్యువల్ టెస్టర్ ఏదైతే మాన్యువల్లీ విత్ హ్యాండ్స్ చేస్తాడో వితౌట్ ఎనీ సాఫ్ట్వేర్, అతను ఏం చేయాలి, అతను ఏం చేస్తాడు, అతను టూల్స్ యూజ్ చేస్తాడు. ఐ మీన్ బగ్ ట్రాకింగ్ టూల్, డిఫెక్ట్ మేనేజ్మెంట్ టూల్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్, డిఫరెంట్ టూల్స్ యూజ్ చేస్తాడు అతను అవుట్పుట్ని రికార్డ్ చేయడానికి. బట్ ఆటోమేషన్ టెస్టర్ ఏం చేస్తాడు, అతను ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ యూజ్ చేస్తాడు అనమాట. ఎందుకు,
టు డూ ద టెస్టింగ్. మాన్యువల్ టెస్టర్ ఏదైతే టెస్ట్ చేశాడో అదే టెస్ట్ చేయాలంటే ఇతను సాఫ్ట్వేర్ ఒకటి యూజ్ చేసి స్క్రిప్ట్ రాసి ఏమైతే టెస్ట్ చేయాలో ఎలా టెస్ట్ చేయాలో అవన్నీ స్క్రిప్ట్ రాస్తాడనమాట. ఓకే, సో సెలెనియం, టోస్కా, యూఎఫ్టీ, సో different testing tools that people use in automation testing. Now, manual tester doesn't need to have any particular experience with any of the tools, but automation tester అయితే ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, బ్యాక్ అండ్ టెస్టింగ్ ఎలా చేయాలి, SQL స్క్రిప్ట్ ఎలా రాయాలి, ఇవన్నీ తెలిసి ఉండాలన్నమాట. సో నా మాన్యువల్ టెస్టర్స్ ఎలాంటి టెస్టింగ్ చేస్తారు? ఫంక్షనాలిటీ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, UI టెస్టింగ్ అండ్ ఫ్రంట్ ఎండ్ టెస్టింగ్, యూజబిలిటీ టెస్టింగ్, కంపాటిబిలిటీ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, యాక్సెప్టెన్స్ టెస్టింగ్, బ్లాక్ బాక్స్ టెస్టింగ్, గ్రే బాక్స్ టెస్టింగ్ మీరు వినే ఉంటారు కదా, అలాంటి టెస్టింగ్స్ చేస్తారనమాట. ద సేమ్ థింగ్ గోస్ విత్ ఆటోమేషన్ టెస్టర్స్. నా దే డూ ఆల్ ఫంక్షనల్ టెస్టింగ్ అలాంగ్ విత్ వాళ్ళు యూనిట్ టెస్టింగ్ ఆటోమేట్ చేస్తారు, API టెస్టింగ్ ఆటోమేట్ చేస్తారు, క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ ఆటోమేట్ చేస్తారు. క్రాస్ బ్రౌజర్ అంటే వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ ఉందనుకోండి, అది క్రోమ్లో ఓపెన్ అవుతుందా లేదా, మొజిలా ఫైర్ ఫాక్స్లో ఓపెన్ అవుతుందా లేదా, డిఫరెంట్ వెబ్ బ్రౌజర్స్ ఉంటాయి కదా దాంట్లో ఓపెన్ అవుతుందా లేదా అని అది టెస్ట్ చేయాలన్నమాట. దెన్ CI/CD టెస్టింగ్ కూడా ఆటోమేషన్ టెస్టర్ చూస్తారు. నా if you have to write a boolean string ఎలా రాస్తారు ఆటోమేషన్ టెస్టర్ కోసం ఆర్ మాన్యువల్ టెస్టర్ కోసం? మాన్యువల్ టెస్టర్ అయితే మాన్యువల్ టెస్టర్, రైట్, మాన్యువల్ టెస్టర్ ఆర్ మాన్యువల్ టెస్టింగ్ అండ్ టెస్ట్ కేస్, టెస్ట్ ప్లాన్, టెస్ట్ స్ట్రాటజీ అలాంగ్ విత్ ఫంక్షనల్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఇవన్నీ పెట్టారనుకోండి మాన్యువల్ టెస్టర్ వచ్చేస్తాడు మీకు. ఆటోమేషన్ టెస్టర్ రాయాలంటే ఆటోమేషన్ టెస్టర్ విత్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ ఏమైనా ఇచ్చి ఉంటాడో అది, SQL స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, VB స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ ఏమైనా పెట్టుంటే అది, అగైన్ యూ కెన్ రైట్ టెస్ట్ కేస్, టెస్ట్ స్క్రిప్ట్ అండ్ యువర్ టెస్ట్ ప్లాన్స్, దెన్ ఫంక్షనల్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ పెట్టారనుకోండి యూ విల్ గెట్ అ ఆటోమేషన్ టెస్టర్ అనమాట. ఐ హోప్ యూ గోట్ ఎ క్లారిటీ నౌ. If you have found this video helpful, మీకు తెలుగు వీడియోస్ హెల్ప్ అవుతుంటే put that in the comment box so that I can prepare more for our Telugu audience. Alright, thank you so very much. This is Suman Pachigula on a mission to impact 5 million lives through recruiters.